హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోబోయే యువత ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గర నుంచి పెళ్ళయ్యేదాకా తర్వాత ఫస్ట్ నైట్ వరకు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అంటే హనీమూన్ వరకు కూడా. సో ఒక సినిమా వస్తుంది త్వరలో మనందరి ముందుకి. నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 21 నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది, తమిళ్ తెలుగు. సో ఆ సినిమా పేరే ప్యార్ ప్రేమ కళ్యాణం. ఈ సినిమాలో కూడా హీరోయిన్ చాలా డిఫరెంట్గా ఆలోచించిందంట. అదేంటో మీరు తెలుసుకోవాలంటే ఆగస్ట్ 21 వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం నేను ప్యార్ ప్రేమ కళ్యాణం మూవీ టీమ్ తోటి ఉన్నా. నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ కమ్ హీరో ఇలాన్, అలాగే హీరోయిన్ శాన్వి మేఘ్నా, ప్రొడ్యూసర్ సాగర్. సో మరిన్ని విషయాలు ప్యార్ ప్రేమ కళ్యాణం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హౌ ఆర్ యూ? Good, Andy. How are you? ఐఎమ్ వెరీ ఫైన్. మీరు మిమ్మల్ని చూస్తే చాలా జోష్లో కనిపిస్తున్నారు, ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. Super. ఆగస్ట్ 21 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో 100% ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. Yes. సో ఫస్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి హీరో దగ్గర నుంచి మొదలు పెడదాం. హౌ డిడ్ యూ గెట్ దిస్ థాట్? బికాస్ ఇట్ ఈస్ వెరీ రివర్స్ టు ద Yes. మ్యారేజ్ Yeah. ట్రెడిషన్, రైట్? The thought was from the writer. Her name is Nivedita Pavankar. It is her idea. So she had this thought and she shared it with me. And I really loved it. So I asked her to write the whole screenplay. And she wrote it, and then later I adapted it to Tamil and added my own flavor to it. Previously you had any this kind of experience? I was never married. No, not like that. In your circle. எனக்கு 2 வாட்டி ஆச்சு, அது சொல்லக்கூடாதுல்ல, ஓப்பனா சொல்லிட்டு. Okay. So yeah, I mean I've never met somebody like this, but I know people like my friends, like everyone is married, and I know that troubles they are going through. Yeah, so kind of inspired from their lives as well. This is your first film or? My third movie as a director. So previously which movies you I worked did for? a Star with Kavin. Sagar sir is the producer. And then Pyar Prema Kadal. Okay. Yes. Nice. And title also very good. Yeah. So మీరు చెప్పండి మేఘనా గారు, మొత్తం పేరేంటి మీది? శాన్వి మేఘనా. చాలా బాగుంది. శాన్వి ఒక పేరుంది, మేఘనా బాగుంది. 2 కలిపితే శాన్వి మేఘనా ఇంకా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు చాలా బాగున్నారు ట్రైలర్లో చూస్తుంటే. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. Thank you. మొత్తం మీరే డామినేట్ చేసినట్టు కనిపిస్తుంది అసలు సినిమాలో. అవునండి. సో అలా అంటే స్టోరీ అట్లా చెప్పినప్పుడు క్యారెక్టర్ మొత్తం అంటే సినిమా మొత్తం మీ క్యారెక్టర్ మీనే రన్ అవుతుంది అని తెలిసినప్పుడు ఒప్పేసుకున్నారా, లేకపోతే క్యారెక్టర్ బాగుంది అని ఒప్పేసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే ఇంకా ఇది రామ్ కామ్ కదా. అంటే ఎనీ రామ్ కామ్ లో ఒకరే డామినేటింగ్ ఉండరండి. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్యలో జరిగే రొమాన్స్ కామెడీ కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఈక్వల్లీ బిట్వీన్ మీ అండ్ ఇలన్. ఇలాంటివి గతంలో జరిగే ఉంటాయి బహుశా, ఎందుకంటే ఇల్లరికం పోయిన మొగుళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవన్నీ గతంలో జరిగే ఉంటాయి. బట్ ఎవరి సినిమా రూపకంగా చాలా తక్కువ మూవీస్ వచ్చాయి. అవునండి. చాలా తక్కువ వచ్చాయి. సో అందుకే మీరు ఒప్పేసుకున్నారా వెంటనే రేపు బాగుంది అని? అవునండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా, ఒకసారి మీరు ఆలోచించండి. రోల్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. పోనీ రోల్ రివర్స్ అయితే జస్ట్ మనం అనుకుంటాం చాలా బాగుంటుంది అని అనుకుంటామే తప్ప అది రియాలిటీలో కష్టం కదా. రియాలిటీలో రోల్ రివర్స్ అయిన తర్వాత ఏమవుతుంది అనేది మనం ఈ సినిమాలో చూస్తాం. సో అది దానివల్ల రిపర్కషన్స్ ఏంటి అంటే, దానివల్ల ఒక్కొక్క క్యారెక్టర్ ఏమేమి రియలైజ్ అవుతారు, ఏమేమి ఎంత ఫన్ ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్కి. ఇప్పుడు మన రాధికా మ్యామ్కి ఇలన్కి కొన్ని చాలా ఎంటర్టైనింగ్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మా పెళ్లి తర్వాత నేను పారిపోతానా, మీరు చూసారు? మీరు ట్రైలర్ చూసారా? చూసా. నిజంగా ఇప్పటికి 4 times చూసా బయట. 4 times చూసారా? సో ట్రైలర్ చూసే ఉంటారు. పాపం మీ మమ్మీ చాలా ఇబ్బంది పెడుతుంది కదా ఇంట్లో మనల్ని. పని చక్కగా చేస్తే ఎందుకండి ఇబ్బంది పెడతారు? పని చక్కగా చేయాలి కదా. వేరే కరెక్టా పనను వెళ్ళే అప్పో పావమేం కాదండి, పాపం. Yeah, he understood that word. Throughout the movie I am Pabam. So Pabam. So why did you went there home? Because you're Pabam. No, like I love her so much. So yeah. Okay. So yeah, that's what. He loves me so much, so he came. వచ్చాడు, ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ అసలు క్లైమాక్స్ లో ఏం జరిగింది అనేది మనం 21st తెలుస్తుంది. Why did I go?
you didn't come and what happens like వాట్ that next? హ్యాపెన్స్ అదే ఇంకా ఆ రోల్ స్విచ్ అయ్యాక మ్మ్. ఉల్టా ట్రెడిషన్ మనం ఉల్టా చేసాం కదా ఇప్పుడు మ్మ్. అమ్మాయి వెళ్ళకుండా అబ్బాయి వచ్చాడు కదా అవును. వచ్చిన తర్వాత ఎలా ఉంటది అనేది మనం సినిమాలో చూపిస్తామండి. ఫుల్ ఫన్ అంటే ఇంకా ఇంకా నవ్వుకోవడమే సినిమా మొత్తం. ఇప్పుడు మనకి ఇట్లా సీరియస్ గా ఉండదు అసలు. అసలు సీరియస్ సినిమానే కాదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టార్టింగ్ రామ్ కామ్ తో స్టార్ట్ చేస్తామండి. ఎండింగ్ మొత్తం ఒక చిన్న మామ్ కామ్ అవుతుంది మధ్యలో. మై మామ్ రాధికా మామ్ కామ్ అవుతుంది. దాని తర్వాత మనకందరికీ సాటిస్ఫై అయ్యి మనం అందరం హ్యాపీ అయ్యే ఎండింగ్ కంక్లూజన్ అవుతుందండి. కొంచెం టైటిల్ పెద్దగా అనిపించలే అంటే ప్యార్ ప్రేమ కళ్యాణం అనేది. సో ప్యార్ ప్రేమ అనేది రెండు సేమే కదా. ప్యార్ ప్రేమ కాదలని ఇలన్ ఫస్ట్ సినిమా అండి. అది చాలా పెద్ద హిట్ తమిళనాడులో. చాలా పెద్ద హిట్ అన్నమాట. సెన్సేషనల్ హిట్. సరే ప్రొడ్యూస్ చేశారు. బాగుండేది. పర్లేదు ఎగ్జైట్మెంట్ లో ఆవిడ చెప్తుంది. అన్ని సినిమాలు నేను చేయలేదు. సో ప్యార్ ప్రేమ కాదలనే సినిమా తీశారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఈయన తీయబోతున్నారు నవిడిజోన్ కళ్యాణం అండ్ ప్రేమ కాబట్టి ప్యార్ ప్రేమ కళ్యాణం అండి. మీకు పెద్దగా అనిపించింది టైటిల్? కొంచెం పెద్దనే అనిపించింది. పెద్ద టైటిల్ పెద్ద లాభం. అండ్ ఈ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే కో లివింగ్ ఇదంతా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఫేమస్ ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా, ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఇది కొంచెం నడుస్తుంది ట్రెండ్. బట్ మీ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలా బాగుంది, అంటే మంచిగా ఉంది. ఆయన ప్యార్ ప్రేమ కాదల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ తీయేశారండి. అయిపోయింది అసలు. దాంట్లో చూపించేశారా? ఇప్పుడు పెళ్లి పెళ్లి తర్వాత మళ్ళీ ఇల్లరికం. ఇల్లరికం ఇంగ్లీష్లో ఏమంటారండి? ఏమో అండి, ఏమంటారు? నేను ఇల్లరికం అల్లుడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది, అంటే ఇల్లరికం పోయిన అల్లుని ఏమంటారు? నాకు తెలిసి ఇంగ్లీష్ లో వర్డ్ లేదనుకుంటా, ఎందుకంటే ఓవర్సీస్ ఇంగ్లీష్ అనేది ఇండియా భాష కాదు కాబట్టి. ఫారెన్ లో నాకు తెలిసి ఎవరు వెళ్ళి పక్కన ఇంట్లో ఉండరు కాబట్టి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ వర్డ్. ఐ మైట్ బి రాంగ్. బట్ అదే అనిపిస్తుంది. సో తెలుగులో అలాగే తమిళ్లోనే రిలీజ్ చేస్తున్నారా నెట్ఫ్లిక్స్ లో? ఇంకా వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వట్లేదు? లేదండి, మొత్తం నాకు తెలిసి ఒక 9 లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. ఎన్ని లాంగ్వేజ్? కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, పోలిష్. 9 languages. 9 languages plus more than 25 subtitles in different languages release చేస్తున్నాము. The reason being, మీకు తెలిసినట్టు నెట్ఫ్లిక్స్ is an amazing distribution platform. 196 countries లో ఉంది నెట్ఫ్లిక్స్. And మన ఇండియన్ డయాస్పోరా is everywhere in the world. So it's an amazing opportunity for the entire globe to watch the content. మీ మాటలో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, అంటే సినిమా బాగా వచ్చింది అని. ప్యార్ ప్రేమ కళ్యాణం మనకి బాగా వచ్చినట్టు మీ మాటలో తెలుస్తుంది కూడా. మరి మీరెందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు? థియేటర్లో రిలీజ్ చేయొచ్చు కదా. లేదండి, ఇది మేము కాన్సెప్ట్ కానీ నెట్ఫ్లిక్స్ రైజెస్ కలిపి డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో కాన్ఫిడెన్స్ ఆఫ్ కోర్స్, మన ప్రోడక్ట్ పైన మన కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా నిజంగానే బాగా వచ్చింది. వీ షోడ్ ఇట్ టు మెనీ పీపుల్. అందరు చాలా, అంటే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది చాలా మందికి. అండ్ మీరు అన్నట్టు కరెంట్ వరల్డ్ ఎలా ఉందంటే జెన్జీ అన్ని చెప్పటము, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు, ఇదంతా మనం వీఆర్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. దానిపైన సినిమా తీసేది కొత్తదనం కాదు, బికాస్ వీఆర్ లివింగ్ దట్ లైఫ్. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ప్లస్ లైక్ హౌ సాన్వి సెడ్, మ్యారేజ్ ఇస్ అబౌట్ 2 people కంటే ఇట్స్ అబౌట్ 2 families కదా. సో ఆ ఫ్యామిలీస్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇట్స్ ఎ న్యూ థింగ్ కదా. ఇప్పుడు అందరూ అమ్మాయిలు అబ్బాయి ఇంటికి పోవడం నార్మల్. అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంది, ఇవన్నీ ఒక ఫనీ వే, వెరీ ఎంటర్టైనింగ్ వేగా చాలా బాగా వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద మూవీ. ఓకే ఇలాన్, what was the difference you find in while acting and directing the movie? Yeah, while directing it was very stressful. But acting it's little simpler. At least this movie, I'm not saying acting is easy. This movie, since it's a rom-com, it's very simpler. And also I had my team as a support system, so they took care of the direction part almost all the time, so it was a little simpler to me. So how was your experience with acting with Sanvi Meghna?
Sanvi? You can say. You have to say. Huh? You have to say. I'll say. Hmm. So, Sanvi, varamadikide. Thukonda. Sorry. Like I mean, I answered this question so many times, so that's why. No problem. You can say no. So Sanvi is very cooperative. First of all, she's a good performer. சொல்லுங்க அல்ல அவருக்கு இவருக்கு ஃபர்ஸ்ட் இல்ல ஃபர்ஸ்ட் அப்ப சொல்லுங்க நீங்க நான் சொல்றேன் இருங்க so first of all she's a very good performer and we started with audition, then we did workshop, then we went to floors. Even though she has done 4, 5, 6 movies before, she went through all this process, which is a very good attitude to have, because it's not that for a actor like her, she could have said that I've already done 5 movies, I don't need to do this, but that's not the process. The process is every movie is a new movie. Yes. So she did all the process, and during shoot also she was completely cooperative, and yeah, she's a good performer. Everything is good, very good. Is she chilling on sets? Like she's kind of fun. I am the fun person. She's okay. He's asking about Yeah. Okay. మీకు ఎలా అనిపించింది ఇలాంటి వర్క్? ఫన్ అండి. మీకు డైరెక్టర్ గా నచ్చాడా, యాక్టర్ గా నచ్చాడా? సూపర్ క్వశ్చన్ అండి. సూపర్ క్వశ్చన్ అండి. చెప్పండి. సో 35 days మేము షూట్ చేసామండి. 35 days ఇచ్చారు స్కెడ్యూల్. నేను యూజువల్లీ ఎప్పుడన్నా ఏమనుకుంటాం 35 days and 70 days అయిందా ఏంటి? బాగా చెప్పారు. 35 days లోనే అయిపోయింది. సో దట్ టెల్స్ ద ప్లానర్ ఇలెనిస్ ఎంత బాగా ప్లాన్ చేస్తే 35 days లో సినిమా అయిపోవడము చాలా అసలు జోక్ కాదు. ఈ రోజుల్లో ఏ రోజులైనా 35 days సినిమా అనుకున్నారు, చాలా వస్తాయండి. అంటే ఎవరన్నా సిక్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు, బడ్జెట్ అయిపోవచ్చు. మా ప్రొడ్యూసర్ చాలా పెద్ద హార్ట్ కాబట్టి అది వేరు, బట్ అదర్వైజ్ చాలా రావచ్చు. ఇవన్నీ 5-6 బ్రిలియంట్ ఆర్టిస్టులు ఉన్నారు కాంబినేషన్. ఎగ్జాక్ట్లీ డేట్స్ కలవాలంటే అస్సలు జోకే కాదు. ఇవన్నీ నేను ఇప్పటి వరకు ఎక్కడ తెలుసుకోలేదు. నా పని ఏంటి, నేను నా యాక్టింగ్ చేసుకొని ఇంటికి వచ్చేయడం, మళ్ళీ పడుకోవడం, తినడం, యాక్టింగ్ చేయడం. బట్ ఈ సినిమాలో హీ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ మీ. ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తున్నాడో నేనే వెళ్ళి మెల్లిగా ఎట్లా తెలుసుకుందాము అసలు సినిమాలో ఏమేమి జరుగుతాయి. యాక్టింగే కాదు, బిహైండ్ ద, ఇప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలంటే తెలుసుకోవాలి కదా సార్. సో ఇవన్నీ చేయాలంటే తెలుసుకోవాలి కదా అని నేను ఐ యూస్ టు ఆస్క్ హిమ్. చాలా నేర్పించాడు. అప్పుడు తెలిసింది నాకు, అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. ఒక సినిమా తీయడానికి ఇన్ని ఇష్యూస్ ఉంటాయా, అది మీరే ఇన్స్పిరేషన్, అది మీరు. బట్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఒకటి తెలిసింది. అది ఉన్నా కూడా 35 days లో అయిపోగొట్టడము ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. అండ్ ఐ థింక్ ఫుల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ ఇలాన్ కి ఫుల్ క్రెడిట్ అండి. దట్ హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. ఎస్ అఫ్ కోర్స్ హీ హాస్ అ వెరీ గుడ్ ఎఫిషియెంట్ టీమ్ ఉంది, చాలా బాగా చేశారు, మానిటర్ చాలా బాగా చేశాడు. కానీ ఆబ్వియస్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్. యాక్చువల్లీ మీరు ఎవరిలాగా చెప్తున్నారు తెలుసా? ఈ మాటలు ప్రొడ్యూసర్ చెప్పాలి, కానీ మీరు చెప్తున్నారు. చూసారా, తెలుస్తుంది కదా మీరు ప్రొడ్యూసర్ అవబోతున్నా అని. అవును, అసలు ఆ మాటలు ఇలాంటి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు? సాగర్ గారు చెప్పాలి. సాగర్ సార్ చాలా సార్లు చెప్పేశారు, మేము సాగర్ సార్ చెప్పేసాము. బట్ ఎనీవే నా ఫ్లో కట్ చేశారు. పర్లేదు, చెప్పండి, పర్లేదు. ఫ్లో కట్ అయినా మళ్ళీ చెప్పాలి. బట్ దిస్ ఇస్ వాట్ డైరెక్టర్ ఎలన్ లో ఉన్న డైరెక్టర్, దిస్ ఇస్ వాట్ ఐ లైక్. అండ్ యాక్టర్ ఏమో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. ఈ అబ్బాయి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సూపర్. అంటే షార్ట్ ఎలా వస్తుంది, ఎలా చేస్తున్నాడు అని ఒక డైరెక్టర్గా ఆలోచిస్తూనే దాంట్లో యాక్టింగ్ కూడా చేయాలి కదా. అది నాకు ఆబ్వియస్లీ ఎలా తెలుస్తుంది. అవి రెండు చాలా బ్యాలెన్స్డ్గా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశాడండి. అంటే ఎక్కడ స్ట్రెస్ పెట్టకుండా వర్క్ ఇచ్చేసి, అంటే ఎక్కడ బేసిక్లీ ఆన్ ఆఫ్ అవ్వాలో అనేది ఇలాంటికి చాలా బాగా తెలుసు. సో దట్ ఈస్ గ్రేట్. ఐ థింక్ ఎవ్రీ యాక్టర్కి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నా ఫీల్. ఓకే, సాగర్ గారు మీరు చెప్పండి. ఈ రోజుల్లో అంటే ప్రేక్షకులు థియేటర్కి ఎక్కువ రావట్లేదు, అందరూ ఓటీటీలోనే చూస్తున్నారు అని అంటున్నారు. మీరేం చెప్తారు ఒక ప్రొడ్యూసర్గా? ఫాల్స్ అండి అది. ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తారు,
కాంటెంట్ బాగుంటే ఓటీటీలో చూస్తారు, కాంటెంట్ బాగాలేకపోతే ఓటీటీని కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మరి మీరెందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తారు? అదే చెప్తున్నా కదండి, ఇట్స్ కాన్సెప్ట్ డెవలప్ బై నెట్ఫ్లిక్స్ అండ్ రైజెస్ టుగెదర్. అందుకని ఓటీటీ చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ థియేటర్కల్ ఆల్సో. ఇంకొక సినిమా ఇప్పుడు షూటింగ్ పోతుంది థియేటర్కల్ కోసం. వీఆర్ స్టార్ వచ్చేసి మాకు థియేటర్కల్నే చేసాము, ఎలెన్స్ ప్రీవియస్ మూవీ. సో అదే నాకు సినిమా అంటే ఒక లవ్ అండి. అది ఓటీటీ వచ్చిందా థియేటర్ వచ్చిందా అది సెకండరీ. కథ విన్నాము, ఆ కథ స్క్రీన్ పైన చూసాము, బాగుంది, నచ్చింది, దెన్ విల్ టేక్ అ కాల్. బట్ నౌ నెట్ఫ్లిక్స్ అండ్ అస్ వీవ్ డెవలప్డ్ ఇట్ టుగెదర్, సో వీ హ్యాడ్ నో ఆప్షన్. సో అందుకని అది సాడ్ విషయం ఏం కాదండి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ప్రీవియస్ మూవీ మేడ్ ఇన్ కొరియా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది. ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ అండి. అవును, 196 కంట్రీస్ లో 54 కంట్రీస్ లో టాప్ 10, గ్లోబల్ నెంబర్ 1 ఫ్రమ్ సౌత్ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ వరల్డ్ నెంబర్ 1 నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ మూవీగా అయింది నెట్ఫ్లిక్స్లో. అండ్ దానివల్ల ఇప్పుడు ప్రియాంక గారికి ఇప్పుడు కొరియన్ టూరిజం అంబాసిడర్ వచ్చింది, మన ఇండియన్ ప్రెసిడెంట్ పిలిచి డిన్నర్ ఇచ్చారు. సో దిస్ నో స్టాపింగ్ అదండి. ఆ కాంటెంట్ క్యాన్ ట్రావెల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు దురంధర్ బికేమ్ ఎ మ్యాసివ్ గ్లోబల్ సక్సెస్, మేడ్ ఇన్ కొరియా బికేమ్ ఎ మ్యాసివ్ గ్లోబల్ సక్సెస్ ఆన్ ఓటీటీ. సో రెండు ప్యారలల్స్, ఐ డోంట్ థింక్ వీ కెన్ కంపేర్. దిస్ నో కాంపిటీషన్ అకార్డింగ్ టు మీ. థియేటర్ విల్ సర్వైవ్, ఓటీటీ ఈస్ గుడ్. సో బోత్ ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్, if it's good, people will watch no matter what the medium of it is. బట్ ఓటీటీ వల్ల సినిమా కిల్ అవుతుంది, థియేటర్స్ మూసేస్తున్నారు అని కూడా అంటారు కదా. లేదండి, మీరు పుష్ప చూసుకున్నారు, హిట్ అవుతుంది, దురంధర్ హిట్ అవుతుంది. ఇప్పుడు తమిళ్లో చిన్న తాయ్ కల్వి చాలా బాగా హిట్ అయింది థియేటర్గా. మండేలా వచ్చేసి హిట్ అవుతుంది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కాంటెంట్ బాగుంటే హిట్ అవుతున్నాయండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలా రాధికా శరత్ కుమార్ మ్యామ్ very big asset to this film. So can you share few words about her? Yeah. So working with Radhika ma'am was so much fun, first of all, because she she is more younger than us, is what I realized. Like in terms of her thinking and everything, she is in. So that is one thing which I admire. Like even after so many years of experience, she's still she feels like a youngster. And for example, so it's for a newcomer or somebody relatively new, they will be finding it, they'll take some time to understand the meter of the script and perform according to it. But for Radhika ma'am, she first day she came, first few shots she was trying to figure out, and then from there she took off like anything. that was fascinating. మీరు చెప్పండి, రాధికా శరత్ కుమార్ మ్యామ్తో నటించడం మీకు ఎలా అనిపించింది? సో రాధికా మ్యామ్తో నేను పర్సనలీ చాలా రెజనేట్ అవుతానండి. చాలా థింగ్స్, చాలా ట్రేట్స్ ఏవైతే మ్యామ్లో ఉంటాయో నాకు అనిపిస్తుంది నేను పెద్దగా అవుతా నేను అలానే అవుతానేమో. జస్ట్ హౌ షీ ఈజ్ వెరీ క్విక్ అండి, ఈజ్ వెరీ క్విక్ విత్ ఎవ్రీథింగ్. ఇవన్నీ కాకుండా టక్ టక్కున అంటే మ్యామ్ బ్రెయినే ఇప్పుడు ఇప్పుడు అడిగారనుకోండి, నాలాగా ఆన్సర్ చేయరు మ్యామ్. ఒకటే వర్డ్ ఇస్తారు, ఒకటే ఒక పంచ్ ఇస్తారు అంతే, ఇచ్చేసి నవ్వేసి నెక్స్ట్ అని అంటారు. అండ్ దట్స్ ఆల్. షీ ఈస్ వెరీ క్విక్, షీ ఈస్ వెరీ ఇట్లా అంటే వెరీ కూల్. మీకు ఏమైనా అడ్వైజ్లు ఇచ్చారా ఆవిడ? అడ్వైజ్లు అదే అంటారు, షీ ఈస్ వెరీ కూల్ కాబట్టి అడ్వైజ్లు ఇవ్వలేదు. ఐ థింక్ అంటే మీరేం నేర్చుకున్నారు ఆవిడ నుంచి? మ్యామ్ స్టోరీస్ చెప్పారండి చాలా. అంటే చిరు సార్తోని చేసినప్పుడు ఏమేమి ఫేస్ చేశారో ఆ టైంలో, మేమే డాన్స్ నేర్పించాము, మేమే అసలు ఎన్ని రోజులు కొరియోగ్రాఫర్ రాకపోతే మేమే కొరియోగ్రాఫ్ చేసాము. నేను ఇంకా చిరు సార్ వాళ్ళ పాటలకి చేసి ఆ వీడియోస్ చూపించాను నేను. మ్యామ్ ఈ సినిమాలో ఈ పాట ఏంటి మ్యామ్, స్టోరీ ఏంటి అంటే అది చెప్తూ ఉన్నారు. సో ఇలాంటివి చాలా చెప్పారు. కానీ ఇలా యాక్ట్ చేయమ్మా, అలా యాక్ట్ చేయమ్మా అని అలాంటి అడ్వైజ్లు అసలు ఇవ్వరు. బట్ షీఈస్ ఆల్సో వెరీ అప్రిషియేట్ చేస్తారు ఆన్ సెట్, అంటే ఎంకరేజ్ చేస్తారు. ఓ బాగా చేసావు అని ఎంకరేజ్ చేస్తారు. దట్ ఇస్ వెరీ నైస్ ఆఫ్ హర్. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయండి. అంటే ఈ మధ్య రాధికా శరత్ కుమార్ గారి గురించి చాలా వింటున్నాం తెలుగులో కూడా. ఏంటంటే తమిళ్ ఒక పెద్ద హిట్ అయింది కదా, చాలా మంది ఫుల్ ఫ్యాన్ బేస్ వచ్చింది ఈ టైంలో ఆవిడకి. గ్రేటెస్ట్, అసలు
షీ వాజ్ సో, మీరు సినిమా చూసారా అసలు? అంటే కొంచెం కొంచెం చూసాను. అసలు మొత్తం చూడండి, చాలా బాగుంటుందండి అసలు. అసలు ఏమో అంటే గ్రేట్ పర్ఫార్మర్. నేను ఆ సినిమా చూడగానే ఫస్ట్ మ్యామ్తో ఇదే చెప్పాను, యూ డిజర్వ్ ఆల్ ది అవార్డ్స్ దట్ ఎగ్జిస్ట్ మ్యామ్ అని. సో ఐ ఫెల్ట్ అంటే దట్స్ వాట్ షీ పుట్స్ ఇంటూ, దట్స్ ద లవ్ ఫర్ సినిమా. చూడండి అట్లా రెడీ అయ్యి ఎన్నో అవర్స్ రెడీ అవ్వడానికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఆవిడ. 100%. To add to Sanvi అండి, she is in the 49th year of film. Next year 50 years అవబోతున్నారు మ్యామ్ కి. So imagine the experience and what she comes out with. I'm very childlike అండి, చాలా వెరీ childlike. బాగా ఎంకరేజ్ చేస్తారా సెట్స్ లో? అసలు చాలా అంటే మనకు అనిపించదు దిస్ రాధికా మ్యామ్ హియర్ అని అనిపించదు. ఎనర్జీ ఫుల్ జోక్స్, ఫుల్ అసలు ఎంటర్టైనింగ్ ఉంటారు. అంటే చాలా వెరీ నైస్ పర్సన్ టు బి అరౌండ్ అన్నమాట. She's young at heart. అవును. Yeah. She is the hero of the movie అండి. యాక్చువల్లీ రాధికా మ్యామ్ ఇక్కడికి వస్తారనుకున్నాం మేము ప్రమోషన్స్ కి, రాలేదు. లేదండి, we tried but she's shooting, season shoot లో ఉన్నారు కొంచెం. She's got quite a packed schedule. But sweetly నిన్న వచ్చారు చెన్నై ఈవెంట్ కి. షూట్ కొంచెం డిలే చేసి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి షూట్ పోయారు మళ్ళీ. సో వెరీ స్వీట్ ఆఫ్ హర్. ఇలా 35 days లో సినిమా కంప్లీట్ చేశాడు డైరెక్టర్గా అండ్ హీరోగా యాక్ట్ చేస్తూ. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది? నాకు కాన్ఫిడెన్స్ ఫస్ట్ తెలుసండి. సాన్వి చెప్పినట్టు అన్ని షీ టోల్డ్ వాట్ ఐ హావ్ టు సే. కానీ టు బి ఆనెస్ట్, ఇలన్తో నాకు ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా వచ్చేసి నాకు ఈ బడ్జెట్లో చేస్తాను సార్, ఇది నా కథ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ సినిమా చూడగానే ఆ బడ్జెట్ కంటే తక్కువనే చేసి కథ చెప్పిన దానికంటే డబుల్ ఎక్కువగా తీసి ఒక మంచి చాలా పెద్ద హిట్ ఇచ్చాడు నాకు ఫస్ట్ సినిమా. సెకండ్ సినిమా వచ్చేసి ఈ కథ ఇలా ఉంది, నాకు కరెంట్లీ ఒక ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఒక ఆశ ఉంది, ఈ స్టార్ కాస్ట్ నాకు కావాలి అంటే స్టార్ కాస్ట్ అందరికి నువ్వు కథ చెప్పు చూద్దాం ఏం జరిగితే ప్రతి ఒక్కరికి చెప్పిన అందరూ ఒప్పుకున్నారు. రాధికా మ్యామ్ ఫస్ట్ టైం హీరో అయినా కూడా ఆలోచించుకుంటే కథ బాగుంది చేయటము. యోగి బాబు సార్ ఎంత పెద్ద లెజెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎల్లంగో కుమారవేల్, ఎంఎస్ భాస్కర్ సార్ నేషనల్ అవార్డు గెలిచారు. గీత కైలాసం మ్యామ్, తర్వాత యువన్ శంకర్ రాజా మ్యూజికల్. ఇది అనేది ఒక డ్రీమ్ డెబ్యూ ఫర్ ఇలన్. కానీ వీళ్ళందరూ జస్ట్ ఫర్ ద స్క్రిప్ట్ డిసైడ్ ఎస్, ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్. అండ్ ఇలన్ వచ్చేసి ఆబ్వియస్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే కొత్త హీరో. నెట్ఫ్లిక్స్ ఓకే చెప్పినా కూడా వాళ్ళకి ఒక బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, నాకు ఒక బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇలన్ అంటే సార్ నాకు ఈ ఆర్టిస్టులు అందరూ ఇవ్వండి, ఈ టైంలోకి నేను సినిమా ట్రై చేస్తానని. హీ డిడ్ ఇట్ ఇన్ నాట్ 32 days. Oh, great. Big round of applause for him. And we are in final stage of this interview. So who is your favorite director in Telugu? Because you are working as a director, right? Rajamouli sir. Rajamouli Yes. sir. Who is your favorite hero? Nani sir. Okay. Sanvi Meghna, మీరు చెప్పండి మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ గారితో మీరు ఏదో వర్క్ చేశారు? లేదండి, చేయబోతున్నాను వావ్ అని మేనిఫెస్ట్ చేస్తున్నాను. సూపర్ సూపర్. మీ మాటలో మీరు ఆనందంలో తెలుస్తుంది. అవునండి. ఓకే, అంటే కలిసారు అల్లు అర్జున్ గారిని? కలిసానండి. పుష్పక విమానం అని ఒక సినిమా చేశాను. ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సార్ గెస్ట్ గా వచ్చారు. సో అప్పుడు కలవడం జరిగిందండి. ఓకే, ఏం మాట్లాడారు ఫస్ట్ కలిసినప్పుడు అల్లు అర్జున్ గారితో? డైరెక్ట్ గా స్టేజ్ పైనే మాట్లాడానండి. అంటే దాని అక్కడ టైం లేకుండే, సో డైరెక్ట్ గా నేను స్పీచ్ ఇవ్వడమే జరిగింది. అండ్ ఐ ఎక్స్ప్రెస్డ్ నాకు ఎంత ఇష్టమో సార్ ఆర్ సార్ ఫిల్మ్స్ కానీ. ఐ థింక్ హీస్ బ్రిలియంట్. సో అదే ఒక వెరీ క్యూట్ మూమెంట్ జరిగిందండి, అంటే వెరీ స్పెషల్ మూమెంట్ జరిగింది. వేర్ నా అదొక చిన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో ఒక చిన్న రోల్ చేశాను నేను. ఆ రోల్ గురించి అది గుర్తు పెట్టుకొని మరి ఆ రోజు ఈవెంట్లో చెప్పారు. నా కామెడీ ఇష్టం అని చెప్పారు, నా ఆ టైమింగ్ ఇష్టం అని చెప్పారు. సో ఇలాంటివి జరిగాయి, స్పెషల్ మూమెంట్స్ జరిగాయి. మీరు చాలా ఫోటోజెనిక్ ఫేస్ మీది, చాలా బాగుంది. ఇలా కర్లీ హెయిర్, మీ లుక్ చాలా బాగుంది. ఓకే, మీరు మంచి హీరోయిన్ కావాలని కోరుకుంటున్నాము. అవ్వలేదా? ఇంకా అవుతారు, ఇంకా బిగ్ హీరోయిన్, సౌత్ లో ఒక పాన్ ఇండియా హీరోయిన్ కావాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇలాన్
మీరు కూడా ఒక పెద్ద డైరెక్టర్ కావాలి, శంకర్ సార్ లాంటి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాం, ఒక మంచి యాక్టర్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్. పెద్ద పెద్ద సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్యార్ ప్రేమ కళ్యాణం పెద్ద సక్సెస్ అవ్వాలని, నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో అందరూ యూత్ అంతా ఎగబడి చూడాలని, అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్యార్ ప్రేమ కళ్యాణం చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. Thank you so much. Okay. Thank you so much. సో చూసారుగా వ్యూవర్స్, మరి ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ప్రేమ ప్యార్ కళ్యాణం టీమ్తో. మళ్ళీ మరొక స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి సినిమా. దిస్ ఇస్ కృష్ణ బాలా సైనింగ్ ఆఫ్.